కానీ దురదృష్టం ఏంటంటే ఈవేళ మనకి పిల్లలకి ఈ మాటలు చెప్పి సరస్వతి బొమ్మ వేసి వీణ పెట్టడానికి వీలు లేదు. వెంటనే ఇతర మతాల వాళ్ళు తగాదాకు వస్తారు. అసలు ఇతర మతాల వాళ్ళు కూడా రారండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, పర్వాలేదండి, ఏదో ఒకటి మంచి చెప్పారు. మన మతంలోనే కొందరు ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఓట్ల కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అందుకని అబ్బాయి వాడి కోపం వస్తుంది, వీడికి తాపం వస్తుంది, ఏమీ ఎవడికే రాదు, వీడికే వచ్చింది రొంప దగ్గు, ఇంకెవడికే రాలా. వాళ్ళెవరు అభ్యంతరం చెప్పరండి. మనకి ఆసియా ఖండం ఇండోనేషియా ఉంది దేశం, ఇండోనేషియా అది ముస్లిం కంట్రీ. దాని రాజు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ ముస్లింలే, ఎవరు హిందువులు ఎవరు ఉండరు అక్కడ. జనం ఉంటారు కానీ అధికారాల్లో ఎవరు లేరు, జనం కూడా చాలా తక్కువ. వాళ్ళ పార్లమెంటులో దుర్యోధనుడు బొమ్మ ఉంటుంది, కర్ణుడు విగ్రహం ఉంటుంది, శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది. మన పార్లమెంట్లో శ్రీకృష్ణుడిని పెట్టమనండి, పెద్ద గొడవ, విప్లవం, అయ్యి బాబోయ్ సెక్యులరిజం, శ్రీకృష్ణుడిని పెట్టేస్తారా, ఏదో దేశద్రోహిని పెట్టినట్టే. కానీ పూర్తి ముస్లిం దేశం ఇండోనేషియాలో రాముడు కృష్ణుడు కాదండి, దుర్యోధనుడు కర్ణుడు బొమ్మలు ఉన్నాయి. ఇండోనేషియాను ఒకప్పుడు పరిపాలించినటువంటి ప్రధానమంత్రి పేరు సుకర్నో, కర్ణుడు పేరు మీద ఏర్పడింది అది, సుకర్నో. ఏమిటండి మీ పార్లమెంట్లో ఈ విగ్రహాలు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, ముస్లిం అనేది మా మతం, హిందూ అనేది మా సంస్కృతి, రెండింటిని మేము గౌరవించుకుంటాం. మా మతాచారాలు ఏవో ముస్లిం మతం ప్రకారం ఉంటాయి, మా పెద్దలు ఆచరించారు, మేము ఆచరిస్తున్నాం. మాది అంతా హిందుత్వమే. మా పూర్వులు ఎవరంటే కర్ణుడు, కృష్ణుడు, రాముడు అంతా మా పూర్వులు, మేము ఎలా కాదనుకుంటాం వాళ్ళని అన్నారు. గరుడా ఎయిర్లైన్స్, వాళ్ళ ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్. ఎవరు గరుత్మంతుడు? మనకి అర్థం కాని గ్రీక్ పేర్లు పెడతాం కానీ హిందూ దేవతల పేర్లు పెట్టాం. ఆంజనేయ ఎయిర్లైన్స్ ఎవడు పెట్టడం, అమ్మో కొంపలు అంటుకుపోతాయి. అందుకే మనం కాస్త విశాలంగా ఆలోచించాలి. హిందూ ధర్మం అంటే వైజ్ఞానికత తప్ప కేవల మతం కాదు. అందుకే హిందూ మతం అనే మాట మనం చాలా తక్కువగా వాడతాం, ఇతరులు వాడుతున్నారు కాబట్టి మనం వాడతాం తెలియడం కోసం. మనది హిందూ ధర్మం తప్పితే హిందూ మతం కాదు, ఇది హిందూ ధర్మం. ఇది జీవన శైలి. ఇది కేవలం దైవారాధనకి సంబంధించిన విషయం కాదు. ఒక నక్షత్ర సముదాయం మృగశిరస్సులా ఉండడం, ఇంకో నక్షత్ర సముదాయం వీణలా ఉండడం, ఇంకో నక్షత్ర సముదాయం బ్రహ్మదేవుడు చతుర్ముఖాల ఆకారంలో ఉండడం మతం కాదండి, విజ్ఞానం అంటే. మీరు గీతగీసి చూసుకోమని చెబుతున్నాం కదా. దాని మీద ప్రయోగాలు జరిగాయి. నాసా కేంద్రం వాళ్ళు ఈ పురాణాల్లో ఉన్నది నిజమా కాదా అని పరిశోధన చేయడం కోసం మామూలుగా వాళ్ళ పరిశోధన వాళ్ళు చేస్తుంటే అశ్విని నక్షత్ర సముదాయంలో ఉండే లక్షల నక్షత్రాలన్నీ చుక్కలతో కలిపి మ్యాప్ పాయింటింగ్ చేస్తే గుర్రం ముఖం వచ్చింది. మీరు గూగుల్ ఎర్త్లో సెర్చ్ చేసుకొని వస్తుంది, గూగుల్లో చూడండి వస్తుంది. మొత్తం కలిపితే అశ్విని గుర్రం ముఖంలో వచ్చింది, అదే అశ్విని. ఆశ్వీజ మాసంలో ప్రధానమైన నక్షత్రం. అలాగా ఈ మార్గశిర పూర్ణిమ నాడు ఆకాశంలో ఉండే దత్త నక్షత్ర మండలం, కొన్ని వేల నక్షత్రాల రాశి ప్రధానమైన తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది. సరిగ్గా భూమండలం మొత్తం సూర్యచంద్రులతో సహా సమస్త మానవులు దానికి చేరువుగా వస్తారు. భూమండలం మొత్తం చేరువుగా వస్తుంది ఆ దత్త నక్షత్ర మండలానికి. అందుకని దీన్ని దత్తుడు జయంతిగా మహర్షులు నిర్ణయించారు. అది శాస్త్రీయమైన నిర్ణయం తప్ప కేవలం ఏదో ఒక విగ్రహాన్ని ఆరాధించడానికి వచ్చిన మాట కాదు. ఇంకో విశేషం ఏమిటంటే ప్రత్యేకం, ఈ రోజుని భూమండలం మీద ఉండేటువంటి మానవులందరూ, మనం ఎవరు ఎక్కడెక్కడ నిలబడినా సరే, ఇతర జీవుల కంటే మానవుడు ఉత్కృష్టుడు కాబట్టి, జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు కాబట్టి, మానవులందరూ ఈ రోజుని మనం ఎక్కడ ఎలా నిలబడగాలనుకున్నా సరే దత్తమండలం ప్రభావం కారణంగా అంతా ఒకే సరళ రేఖలోకి వచ్చి ఉంటాం. ఆశ్చర్యకరమైన విషయం ఇది. భూమి తిరగడంలో ఏర్పడే సహజమైన పరిణామం, ఒకే సరళ రేఖ. అంతగా ఖగోళ ప్రభావం మన మీద ఉంటుంది. ఖగోళ ప్రభావం మన మీద ఉంటుంది అనగానే మనం మళ్ళీ పిచ్చి నమ్మకాల్లోకి వెళ్ళిపోతాం. ఆ గురుడు 6లో ఉంటాడు, శుక్రుడు 3లో ఉంటాడు, నా పరిస్థితి అందుకే ఇలా ఉంది. ఉంటే ఏం చేస్తావు? అప్పుడు శుక్రుడిని గది మారుస్తావా, గురుడినేమో బాత్రూంలో గెంటేస్తావా? నీ వల్ల అయ్యే పనేనా?
గ్రహాల ప్రభావం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? వాన కురిస్తే పడుతుందిగా ప్రాంతం అంతా, పేదవాడిల్లు ధనవంతుడి ఇల్లు తేడా ఉండదు, డాబా ఇల్లు పూరిపాక తేడా ఉండదు. సూర్యకాంతి పడితే లోకమంతా పడుతుందిగా, పడుతుంది. అలాగే గ్రహాల ప్రభావం కూడా ఉండి ఒక్కడి మీద వచ్చి ఇలా గుద్దుకోవడం ఎప్పుడు ఏ గ్రహం పని లేదు. ఇక్కడ గుద్దుకుంటే మనం ఉండం. ఏ గ్రహం ప్రభావమైనా సరే, ఏ నక్షత్ర ప్రభావమైనా సరే కొన్ని లక్షల మంది మీద కలిపి ఉంటుంది. అటువంటిప్పుడు మన మీద ఎంత ఉంటుందో ఆలోచించాలి. అనవసరంగా గ్రహస్థితి గురించి భయపడాల్సిన పనేం లేదు, భయపడి చేసేది లేదు. అది చాలా అల్పమైన ప్రభావం. మన పూర్వజన్మ కర్మ ప్రభావం ఎక్కువ గ్రహాల ప్రభావం కంటే. మనం దాన్ని అంగీకరించలేం, దీన్ని పట్టుకు వేలాడతాం. ఇక్కడ వెంటనే శనివారం నవగ్రహాలకు అభిషేకం మొదలెట్టేస్తాం. ఇక్కడ నువ్వు ఇక్కడ ఏదో గుళ్ళో విగ్రహానికి అభిషేకం చేయగానే అక్కడ పైన డాయ్ అని మారిపోతుందా? జరిగే పనేనా? రుజువు చేయమంటే ఒక్కడు చేయడు. ఎవరన్నా రుజువు చేయమంటే వాళ్ళు నాస్తికులు. రుజువు చేయమని అడగకూడదు. ప్రజలను మోసం చేయడానికి మాత్రం ఇవన్నీ పనికొస్తాయి. నిజానికి ఈ దత్త జయంతి లాంటి పండుగలు చిత్తశుద్ధితో భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జరుపుకుంటే దత్తమండలం యొక్క తీవ్రమైన ప్రభావం కారణంగా, దత్తుని యొక్క అనుగ్రహం కారణంగా ఏ గ్రహస్థితి మనని ఏమీ చేయలేదు. అంత ధైర్యంగా, అంత హాయిగా ఉంటాం మనం. అది మనకి నచ్చే విషయం కాదు. ఒక అరగంటలో ఏదైనా ఓ ప్రక్రియ, అభిషేకమో పూజో జపమో చెప్పేస్తే వీలైతే మనం చేస్తాం. చాలామందికి డబ్బు ఉన్న వాళ్ళకి అది కూడా వీలు కాదు. ఎందుకంటే ఆ గంట జపం చేస్తే లాభాలు ఆగిపోతాయి, వ్యాపారాలు ఆగిపోతాయి. అందుకని ఎవడో బ్రాహ్మణ్ణి పిలిచి నువ్వు చేసి, వాడు బాగుంటుందమ్మా గ్రహస్థితి, నీ గ్రహస్థితి బాగుండదు, నీ జపం నువ్వు చేసుకోవాల్సిందే. ఈ డిప్యుటేషన్ ప్రోగ్రాములు ఉండవు. ఆధ్యాత్మిక వ్యవస్థలో నో డిప్యుటేషన్, నువ్వు చేసుకోవలసిందే. నీకు ఆకలి అయితే నువ్వు ఆనందం తింటున్నావో, ఎవడో బ్రాహ్మణ్ణి పిలిచి తినమని చెప్పావా? కూర్చుని తింటావా? మొత్తం మిఠాయిలో మినపస్తూనే ఉండాలి. ఇక్కడ ఏదైనా చేయాల్సి వచ్చాక మాత్రం ఎవడ చేసి చేయించేది. మీరు పూజ చేసి కొబ్బరికాయ ఇంటికి పంపేయండి, కొబ్బరికాయ వస్తుందమ్మా దేవతల బాబు. ఆ కొబ్బరికాయ కూడా భక్తిగా అందుకునే శ్రద్ధ ఉండదండి. అక్కడ పెట్టేయమని చెప్పండి ఎక్కడో. ఎందుకంటే నేను ఇంకా నిద్ర లేవలా, ఈయన పేరు మీద అభిషేకం అయిపోయింది. అక్కడ దేవుడికి ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన కర్మ లేదు. ఎవడ పేరు మీద చేసి ఆయనకు అనవసరం. అది మనం ఇది బాగా మనకు సుఖంగా ఉంటుంది. అది ఎందుకని ఎవడికో అప్పగించాం, అయిపోయింది, డబ్బులు ఉన్నాయి కదా. అనవసరంగా అక్కడ కూర్చుని 2 గంటలు అన్నీ చదివితే మనకేమిటి వస్తుంది? మన వ్యాపారాలు బోర్డు ఉన్నాయి, మన ఉద్యోగాలు ఎవడో చేసు, డబ్బులు వస్తాయి. దీనివల్ల ఏమొస్తుంది? అందుకే డబ్బులు బాగా పెరిగితే మనందరికీ మనశ్శాంతి ఉండదు. 100 కోట్లు మూలుగుతూ ఉంటాయి, గంట సేపు కూడా నిద్ర పట్టదు. రాత్రి లేవడం, బెళ్ళేసుకోవడం, మధ్యరాత్రి లేవడం, మళ్ళీ ఈయనకి నిద్ర పట్టక పెళ్ళాలని లేపడం. ఇదో సీన్ ఇక్కడ. ఆవిడ పడుకోనియకుండా. ఏమో నిద్ర పట్టట్లా, ఆవిడ పట్టింది కదా, పడుకోనివ్వరాదా? ఇప్పుడు ఏం చేయాలి? లేచి ఇలాగ మొత్తం సంసారాలు పాడు చేసుకున్నామండి మనం. అధికమైన సంపాదన పెరిగింది అంటే అధికంగా వ్యాధి పెరిగినట్టే లెక్క. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక్కటే మాట, నచ్చింది, చాలా సంతోషం. ఆకువీడు నాకు కూడా బాగా నచ్చింది. నాకు కావలసిన స్పందన అది. ఎప్పుడు ఐశ్వర్యం కంటే అభ్యుదయం గొప్పది, ధర్మం గొప్పది, నీతి గొప్పది. మన హోదాలు, మన పదవులు, మన ఐశ్వర్యాలు అన్నీ తెల్లారితే ఏమవుతో ఎవడికి తెలియదండి. ఇవాళ నేను మొత్తం భూమండలాన్ని అంతా పరిపాలించాను అనుకుని గర్వించిన మహారాజు కూడా రేపొద్దున్న వాడు పెద్ద కొడుకు కొరివి పెట్టేస్తే 2 ఎముకలు మిగులుతున్నాయి అక్కడ. ఆ 2 ఎముకలు పట్టుకెళ్ళి గోదావరిలో బారేస్తే గప్చిప్ అయిపోయింది వాడి జీవితం. ఇక విగ్రహం పెట్టుకోవలసిందే. నువ్వు ఎంత గొప్పవాడమైనా ఒకటే ఇక్కడ. కనీసం ఆ పెద్ద కొడుకు ఎంతో ప్రేమతో మా నాన్నగారి ఎముకలు ఇంట్లో పెట్టుకోడు. వాడు పెళ్ళం ఊరుకోదు, చంపేస్తాను ఇంట్లో పెడితే దెయ్యాలు వస్తాయంట. ఎందుకంటే వాళ్ళ నాన్న అయితే పర్వాలేదు, కానీ మరి వీళ్ళ నాన్న కదా, అదో తేడా ఉంది అక్కడ. మళ్ళీ మా నాన్న అయితే ఉండొచ్చు, మీ నాన్న ఉండద్దు. ఈ మీ ఇది వదలనంతకాలం మనం ఎన్ని చరిత్రలు విన్నా ఒకటే. అసలు ఎముకలు ఇంట్లో ఉండొచ్చా లేదా అనేది ఒక సమస్య. అందులో మళ్ళీ మా నాన్న ఎముకలు, మీ నాన్న ఎముకలు, ఇది మరీ దరిద్రపు సమస్య. ఎవరి ఎముకలైనా ఒకటే. మళ్ళీ ఇందులో నీ
ఇదే వదిలించుకోవాలి. స్వపర భేదం అంటారు. స్వపర, నీకు ఆకలిస్తే ఒకలాగా, నాకు ఆకలిస్తే ఒకలా ఉండదు మిత్రమా. ఎవరైనా ఒకటే ఆకలి. మీరు ఎంత గొప్ప నన్ను జ్ఞానిగానో ప్రవక్తగానో ఎలా పరిగణించినా నాకు పెట్టి అన్నం పెట్టకపోతే నేను మాట్లాడలేనండి. మీరు జ్ఞానులు, మీకు అన్నం ఎందుకని గడ్డి తినమంటావా? అన్నం తినాలి, తప్పదు. మన ఇంట్లో పనులు మనమే చేసుకోవాలి. మా ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే మా ఆవిడ ఊరికే పని మనిషి రాలా అంటుంది. ఊరికే 4 సార్లు అంటే నేనేం చేస్తాను, ఆ 4 గిన్నెలు ఇలా వారే నువ్వు దోమేస్తానట. ఏంటి షంటింగు, ఊరికే రాలా ఏం చేయమంటావు నువ్వు? అలాగని మనం వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఏమిటో అంత ఇంట్రెస్ట్ అంటారు ఇక్కడ. మళ్ళీ అదోకూడవా? మరి రాదంటావు, నేను ఫోన్ చేస్తే దెబ్బలాడతావు, మరి ఏం చేయాలి? అందుకని నేనేమంటాను, వెంట ఆ 4 గిన్నెలు ఇలా బారాయి, మీడియా వాళ్ళు ఎవరో చూడకుండా చూడు, చేసేద్దాం. లేకపోతే అంటు దొంగతున్న గరికి పట్టిన రాస్తాను. అంతటితో ఆగదు. అప్పుడప్పుడు అంట్లు తోవడం వల్లే ఈయనకి అద్వైత జ్ఞానం కలిగిందని ఇంకోటి రాస్తాడు. ఇక మనకి పెర్మనెంట్ పని అయిపోతుంది. మన పనులు మనం చేసుకోకుండా ఈ భాగవతం ఏంటి? ఎంత పెద్దవాడైనా వాడు అన్నం వాడు తినాలి, వాడు ఒళ్ళు వాడు తోముకోవాలి. ఎవరు వచ్చి తోముతారు? మనకంటే పశువులు నయం, గేదెలు పడుకోబెట్టి ఎవరో తోముతారు, అది నయం. దాన్ని గడ్డెట్టి తోముతారు, అదృష్టవంతురాలు. ఎవడు తోముతాడు? దాని చెరువులు నుంచోబట్టి 2 తోముతారు అవసరమైతే. మనకెవడన్నాడు ఎక్కడ? మనమే తోముకోవాలి. మార్పు మనిషికి రావాల్సింది ఇక్కడనే. అందుకని పిచ్చి ప్రభావాలకి ఆ ప్రభావం ఈ ప్రభావం, ఈ ఉంగరం పెట్టుకుంటే ఆ ఉంగరం పెట్టుకుంటే, ఏ ఉంగరాలు పెట్టుకున్నా ఒకటే, దాంట్లో ఏముండదు ఇక్కడ. ఈ రంగురాళ్ళను బట్టి అక్కడ ఏం మారిపోవు. కానీ ఎప్పుడు గ్రహస్థితి ప్రభావం ఎక్కడుంటుందో తెలుసుకోండి. దత్తాత్రేయ చరిత్రలో ఇది చాలా కీలకం. ఎందుకంటే దత్తమండలం ఖగోళ శాస్త్ర కథ. ఏ గ్రహస్థితి ప్రభావమైనా ఉండేది మన శరీరం మీద కాదు, మన మనస్సు మీద. మనస్సును బట్టే శరీరానికి వస్తుంది. నీ మనస్సులో ఉత్సాహం లేనప్పుడు, నువ్వు ఏదైనా దుఃఖంతో కృంగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నా సరే అనారోగ్యంగా ఉన్నట్టే ఉంటుంది. నీ జ్వరం లేకపోవచ్చు, జలుబు లేకపోవచ్చు, దగ్గు లేకపోవచ్చు. మనస్సులో ఏదైనా దుఃఖం ఉందనుకోండి, ఒళ్ళంతా ఏదో అనీజీ అంటారు ఇంగ్లీషులో, అలాగే ఉంటుంది. ఎందుకుంది? మనస్సు. శరీరం బాగానే ఉంది. కొంతమందిని గమనించండి, జలుబో దగ్గో జ్వరం కూడా ఉండొచ్చు, కానీ లేచి పద్యాలు పాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పూజ కూడా వాళ్ళు మానరు. జ్వరాలు అవి వస్తూనే ఉంటాయి, దేవుడి పూజ మానేస్తామేంటి అంటే వాళ్ళ శరీరం అనారోగ్యంగా ఉన్న మనస్సు ఉత్సాహంగా ఉంది కాబట్టి మానలేదు. అంచేది ఎప్పుడూ శరీరం మీద మనస్సు ప్రభావమే ఎక్కువ, మనస్సు మీద శరీరం ప్రభావం తక్కువ ఉంటుంది. తక్కువ శరీరం మీద మనస్సు ప్రభావం ఎక్కువ. శరీరానికి బాగోలేకపోయినా శరీరం ఇబ్బంది పడుతుంది, మనస్సు బాగా లేకపోయినా కూడా శరీరం ఇబ్బంది పడుతుంది. అంచేత మన జీవితాల్లో మనస్సు ప్రభావమే ఎక్కువ. ఆ మనస్సులో ఎప్పుడు శ్రీ గురుదత్త జయ గురుదత్త, శ్రీ గురుదత్త జయ గురుదత్త అనేటువంటి నామం నిరంతరం మనస్సులో నడుస్తూ ఉంటే దత్తాత్రేయుడు ఏ రకంగా అనుగ్రహిస్తాడు అంటే ఆయనే చెప్పాడు దత్త చరిత్రలో. స్మర్తృగామీసనో అవతు, స్మర్తృగామీసనో అవతు, స్మర్తృగామీసనో అవతు. స్మరించినంతనే స్మరించిన వాళ్ళ మనస్సులో ప్రవేశించి వాళ్ళ జీవితం నిండా శుభాలతో నింపేసేటువంటి దత్తాత్రేయుడు నన్ను అనుగ్రహించునుగాక అన్నారు. ఆ మంత్రం రహస్యం అది. స్మర్తృగామీసనో అవతు. స్మర్తృగామి స్మరించేవాళ్ళలో ప్రవేశిస్తాడు. నువ్వు రామ అంటే రాముడు ప్రవేశిస్తాడు, నువ్వు దత్త అంటే దత్తుడు ప్రవేశిస్తాడు, నమో భగవతే వాసుదేవాయ అంటే వాసుదేవుడు ప్రవేశిస్తాడు, నమ శివాయ అంటే శివుడు ప్రవేశిస్తాడు, వాసవీదేవియే నమక అంటే వాసవీదేవి ప్రవేశిస్తుంది. సందేహమే లేదు అందులో. నువ్వు ఏది పేర్కొంటే అది. అందరూ దేవతలే. ఇందులో దేన్ని పేర్కొంటాం? సహజంగా మనకి ఇష్టమైన దాన్ని పేర్కొంటాం. నీ ఇష్టం. హిందూ ధర్మంలో ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది. ఇంకా కొత్త దేవతలను కూడా సృష్టించుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. మనం ఇప్పుడు ఆరాధిస్తున్నటువంటి దేవతలందరూ పూర్వం నుంచి లేరండి, కానీ చేసుకోవచ్చు. హిందూ ధర్మంలో ఉంది బహుళ దేవత ఆరాధన స్వేచ్ఛ. ఇతర మతాల్లాగా మనం ఒకడే దేవుడు, ఒకడే రూపం, ఒకటే నామం, ఆ నామం పేరు మార్చినా రూపం మార్చినా చంపేస్తా అనే దుర్మార్గం ఇక్కడ లేదు. అసలు నామరూపాలు అశాశ్వతం, అదే సనాతన ధర్మం. నీ పేరెంతో దేవుడి పేరు అంతే. నువ్వు స్మరించుకోవడం ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి, అంతకంటే ఏం లే.
మనం అంతా దేవుడే అన్న దీన్ని చూడగానే మైక్ సెట్ స్టాండ్ మైక్ అనే మాటే గుర్తొస్తుంది, దీన్ని చూడగానే మంచినీళ్ళ సీసాను గుర్తొస్తుంది, దీన్ని చూడగానే దండాన్ని గుర్తొస్తుంది. అంతా దేవుడు అంటే ఎలాగా? దాన్ని చూడగానే దేవుడు అనిపిస్తుంది అంతే. నీ మనసుకు అనిపిస్తుంది, అనిపించినంతకాలం అది అలా కొనసాగాలి. అనిపించినట్టుగా అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి చేయగా అంతా దేవుడే అని ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం చేతనే అనిపిస్తుంది, సందేహమే లేదు. మనం ఏ దేవతను పూజిస్తున్నామో, ఏ పేరుతో పూజిస్తున్నామో ఆ దేవత అనుగ్రహం చేతనే వెర్రివాడా నేను ఆ ఫోటోలో మాత్రమే లేనురా, కనిపించే చరాచర జీవరాశి అంతా నేనేరా, ఈ విషయం గ్రహించరా, సుఖంగా ఉంటావు. ఈ ఫోటో ఒక్కటే దేవత, ఈ గుడి ఒక్కటే దేవుడు అంటే మళ్ళీ నువ్వు సంకుచితం అయిపోతున్నావు. ఇక్కడ ఎవరన్నా ఇంకో దేవుణ్ణి ఆరాధన చేయగానే వాళ్ళు ఎవరో దుర్మార్గుల కింద కనిపిస్తున్నారు నీకు, నీదేదో సన్మార్గం అనిపిస్తుంది. అంచేత ఈ సంకుచిత భావం వదిలిపెట్టు. నువ్వు ఆరాధించే రూపం నీకు ఎంత ముఖ్యమో వారు ఆరాధించే రూపం వారికి అంతే ముఖ్యం. అంచేత ఏ దేవతారాధనని మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. హిందూ ధర్మంలో గొప్పదనమే అది. ఒకే పేరు, ఒకే రూపం, ఒకే పుస్తకం, అంతకుమించి ఎవరేం మాట్లాడడానికి వీలు లేదండి, ఉండదండి. ఇక్కడ వేదం స్పష్టంగా 4 వేదాలు స్పష్టంగా ఏం చెప్పాయి అంటే మమ్మల్ని చదవండి, తర్వాత మమ్మల్ని మించి ఆలోచించండి అని చెప్పింది వేదం. మమ్మల్ని దాటి ఆలోచించండి, ఇక్కడ ఆగిపోవద్దు. ఎందుకంటే వేదాలు ఎప్పుడో పుట్టాయి, ఏదో కాలంలో పుట్టాయి, తర్వాత చాలా ప్రపంచం గడిచింది. అందుకే శాస్త్రాలు పుట్టాయి, అందుకే పురాణాలు పుట్టాయి, అందుకే కావ్యాలు పుట్టాయి, అందుకే ప్రవచనాలు పుట్టాయి. ఎందుకంటే ప్రపంచం పురోగమిస్తోంది. దానికి అందుకోవాలి అంటే తగిన వాంగ్మయం సృష్టింపబడాలి. లేదా వేదం అంటూ పుట్టిన తర్వాత మళ్ళీ వేదవ్యాసుడు ఎందుకు పుట్టాలి? ఆయన భాగవతం రాయాలి, భారతం రాయాలి, వేదాలు విభజించాలి. అయితే మనకేం తెలియదు. వేదం అందరికీ అర్థమయ్యే విషయం కాదు, తపోమయమైంది. తపోమయం, తపస్సు చేస్తే తప్ప వేదార్థం తెలియదు. మామూలు సంస్కృతం నిఘంటూ దగ్గర పెట్టుకుని వేదానికి అర్థం చెప్పకూడదు, తపస్సు చేయాలి. అది అందరూ చేయగలరా? అంచేతను ఈ దత్త జయంతి నాడు, మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని లక్షల ఏళ్ల క్రితం, దశావతారాల కంటే ముందే, మత్స్యకూర్మ వరాహ నరమృగ వామన హర భార్గవ అని చెబుతూ ఉంటారే, అలాగా ఆ దశావతారాల కంటే కూడా ముందే, మత్స్యావతారం కంటే కూడా ముందే దత్తాత్రేయ మహర్షి ఆవిర్భవించాడు. అంత ప్రాచీనమైన దైవం దత్తాత్రేయుడు. ఎక్కడ జన్మించాడండి ఆయన? ఎవరికి జన్మించారండి? ఎవరా అదృష్టవంతుడు? ఆ పేర్లు వింటే తెలిసిపోతుందండి. అత్రి మహర్షి